Okay, friends. One of my friend asked me he didn't get what is meant by internal energy, so that's why I'm making this video. So just listen. Okay, friends. Now I am differentiating the energy into two views. One is macroscopic. One is macroscopic view. Another one is microscopic view. So in macroscopic, the energies that present we can show into two types, that is kinetic energy, another one is potential energy. So one is kinetic, another one is potential energy. So potential energy is one type of stored energy, store form of energies. Okay, store form of energies. సో ఎనర్జీని నేను రెండు విధాలుగా చూపిస్తున్నాను. వన్ మ్యాక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తున్నాను, అనదర్ వన్ ఈజ్ మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ మనకి మ్యాక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎనర్జీస్ని టూ టైప్స్గా చూస్తాం. ద వన్ ఈజ్ కైనెటిక్ ఎనర్జీ, ద అనదర్ వన్ ఈజ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ స్టోర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో ద పొటెన్షియల్ ఎనర్జీ అక్కర్ టు ఏ బాడీ ఆర్ గెయిన్డ్ టు ఏ బాడీ బై విచ్ ఆఫ్ ఇట్స్ పొజిషన్. సో ఫ్రమ్ ద సర్ఫేస్ నుంచి దాని యొక్క పొజిషన్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని బట్టి దాని పొటెన్షియల్ ఎనర్జీ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సర్ఫేస్ ఆర్ ఎర్త్కి ఎంత తక్కువ దూరంలో ఉంటే దాని పొటెన్షియల్ ఎనర్జీ అంత తక్కువగా ఉంటుంది, ఎంత దూరంగా ఉంటే దాని పొటెన్షియల్ ఎనర్జీ అంత ఎక్కువగా ఉంటుంది. ఓకే, వాట్ అబౌట్ కైనెటిక్ ఎనర్జీ? ద ఎనర్జీ possessed to a moving bodies. So the energy possessed to a moving bodies మనం ఏమంటాం, కైనెటిక్ ఎనర్జీ అంటాం. సో ద విచ్ ఆఫ్ ఇట్ స్టేట్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఈజ్ నోన్ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. ఈ రెండు ఎనర్జీస్ కూడా దీస్ బోత్ ఆర్ ట్రాన్షియంట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీస్ అంటాం. ఏమంటాం? ట్రాన్షియంట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీస్ అంటాం. వాట్ ఈస్ మీన్ బై వర్డ్ ట్రాన్షియంట్ అంటే నథింగ్ బట్ యూ హ్యావ్ ఏ షార్ట్ లైఫ్ స్పాన్. అగైన్ హీ హ్యాజ్ ఏ వన్ డౌట్. సో షార్ట్ లైఫ్ స్పాన్ ఉందంటే దానికి తక్కువ లైఫ్ స్పాన్ ఉందని అంటే వాట్ ఇట్ మీన్, యు ఆర్ థింకింగ్ అబౌట్ దట్ ద ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. సో ఎనర్జీ అనేది క్రియేట్ అవ్వదు, అలాగే డిస్ట్రాయిడ్ అవ్వదు. బట్ ఇక్కడ షార్టెస్ట్ లైఫ్ స్పాన్ అని వచ్చింది. దాని మీనింగ్ ఏంటి మరి? సో షార్టెస్ట్ లైఫ్ స్పాన్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ చేంజింగ్ ఇట్స్ పొజిషన్. సో దాని యొక్క పొజిషన్ అది చేంజ్ చేసుకుంటుంది, ఆర్ ఇట్స్ ఫామ్ అది చేంజ్ చేసుకుంటుంది. సో దాన్ని మనం షార్టెస్ట్ లైఫ్ స్పాన్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ద సర్ఫేస్ అండ్ హియర్ ఈస్ ద ఆబ్జెక్ట్. ఏ బిల్డింగ్ పైన దెర్ ఈజ్ సమ్ ఆబ్జెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 meters హైట్, 100 meters హైట్ ఉందనుకుందాం. సపోజ్ లెట్ ఇట్ బి 100 meters ఆఫ్ హైట్. సో ఇట్ హ్యాజ్ ఏ సంథింగ్ హైట్ ఆఫ్ 100 meters. సో ఇట్ హ్యాజ్ ఏ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ 100 meters. సో దాని హైట్ని బట్టి వీ క్యాన్ క్యాలిక్యులేట్ ద పొటెన్షియల్ ఎనర్జీ. నౌ ఇట్ ఈస్ త్రూ out from the building. So it is falling from the building to the towards surface. So what happened? ఇక్కడ it has a potential energy, but in meanwhile it is traveling towards the surface. So it's losing its PE. So PE getting decreased, whereas kinetic energy is getting increased. After hitting the surface, it has Ke is 0 and PE is 0. But this form of energy is stored as a toughness into the surface in the form of toughness. ఒక టఫ్నెస్ రూపంలో అది ఈ యొక్క సర్ఫేస్లో అది స్టోర్ అయిపోతుంది ఎనర్జీ. సో సింపుల్, దిస్ ఈజ్ ఏ షార్టెస్ట్ లైఫ్ స్పాన్. ఈజ్ ట్రాన్షియంట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ దానికి చాలా తక్కువ లైఫ్ స్పాన్ ఉంటుంది. సో దాని యొక్క ఫేజ్ అనేది చేంజ్ చేసుకుంటుంది. సో దాన్ని మనం ట్రాన్షియంట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హీట్ ఈజ్ ఆల్సో ఏ ట్రాన్షియంట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీస్, అలాగే వర్క్ ఈజ్ ఆల్సో ట్రాన్షియంట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీస్. దానికి చాలా తక్కువ లైఫ్ స్పాన్ ఉంటుంది. సో అది దాని యొక్క ఫామ్ని చేంజ్ చేసుకుంటుంది. సో come about macroscopic point of view. So microscopic point of view. సో మరీ సూక్ష్మంగా చెప్పుకోవాలనుకుంటే ద ఆల్ ఎనర్జీస్ ఆర్ డిపెండ్స్ అపాన్ ద మాలిక్యూల్స్ ఆఫ్
any object or system. So in macroscopic point of view, the energies depends upon the molecules of any system or a object. For example, not example, I am telling. So the energy is possessed to a system due to its translation motion of molecules at the same time rotational motion of molecules and vibratory motion of molecules. So let it be, take one chamber. సో ఇది ఒక ఛాంబర్ అనుకుందాం. ఈ ఛాంబర్లో ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ ఎయిర్ మాలిక్యూల్స్. సో దెర్ ఆర్ ఎయిర్ మాలిక్యూల్స్. సో I am taking one air molecule. So this air molecule, let it be the axis. So ఈ air molecule అనేది this air molecules will always travel in translatory motion and it will rotate in a axis, either x-axis or y-axis or z-axis. Any axis it can move, it can rotate, depends upon its easy to move, depend upon its position or its axis. So okay, axis. So another one is vibratory motion. It can vibrate. So every molecule has these all three. Every molecule in the system has all three motions. So whenever it is moving or whenever it is in motion, it's definitely possesses some energies. Definitely it has possesses some energies. So that energy is known as internal energy. So we didn't supply any heat here, but the molecules in the system is always moved, డిపెండ్స్ అపాన్ ఇట్స్ ప్రెజర్ లెవెల్స్. సో ఒక దగ్గర ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, ఒక దగ్గర ప్రెజర్ తక్కువ ఉంటుంది. సో డెఫినెట్లీ సిస్టంలో ఆ యొక్క మాలిక్యూల్స్ అనేవి కంటిన్యూస్గా అటు ఇటు మూవ్ అవుతుంటాయి. సో విత్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్స్, విత్ ట్రాన్స్లేటరీ మోషన్స్, రోటరీ మోషన్స్ అండ్ వైబ్రేటరీ మోషన్స్. సో ఈ అన్ని మోషన్స్ వల్ల అక్కడ ఇట్ హ్యాస్ సమ్ ఎనర్జీ. సో ఇట్ డిసిపియేట్ సమ్ ఎనర్జీ. సో అలా డిసిపియేట్ ఏమైనా ఉంటే ఎనర్జీ అంతని కూడా మనం ఏమంటున్నాం అంటే ఇంటర్నల్ ఎనర్జీ అంటాం. ఇట్ ఈస్ డినోటెడ్ విత్ యూ. దాన్ని మనం ఇంటర్నల్ ఎనర్జీ అంటాం. సింపుల్. సో వాట్ ఎవర్ దీస్ కైనెటిక్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీస్ ఆర్ ట్రాన్సిట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీస్, వేర్ యాజ్ ద ఎనర్జీస్ delivering from these three motions is known as internal energy of a system. It is also stored in the system. Suppose it has a molecules, I didn't supply any heat, now it is have some U internal energy. After supplying q amount of heat, what happened? After supplying of my q amount of heat, what happened? So it will absorb the heat and exciting of the molecule is getting increased. So ప్రతి molecule యొక్క ప్రతి molecule కూడా ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని ఇట్ విల్ ట్రై టు వెరీ యాక్టివ్. సో ఎవ్రీ మాలిక్యూల్ కూడా చాలా యాక్టివ్ అయిపోద్ది. సో చాలా యాక్టివ్ అయిపోవడం వల్ల the motion of these all three motions will increased when compared to the initial positions. సో ఇనీషియల్ పొజిషన్తో పోల్చుకుంటే మన హీట్ సప్లై చేసిన తర్వాత ఈ మోషన్ అనేది ఇంకా ఎక్కువ పెరిగిపోద్ది మాలిక్యూల్స్కి. ఎందుకు? నువ్వు హీట్ సప్లై చేస్తే సో ద ఎనర్జీస్ అబ్జర్వ్ చేసుకొని, ద హీట్ని అబ్జర్వ్ చేసుకొని ఈ యొక్క మోషన్ అనేది ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అయిపోద్ది. సో అలా ఇంక్రీజ్ అయిపోయిన తర్వాత అట్ ద ఫైనల్ స్టేట్, అట్ ద ఎండ్ ఆఫ్ ద హీట్ సప్లైడ్, సో నువ్వు ఎంతైతే హీట్ సప్లై చేసావో ఆ యొక్క ఎండ్లో ఎంతైతే మోషన్ కలిగి ఉంటుందో ఆ మోషన్ ఎంతైతే ఎనర్జీని డిసిపేట్ చేస్తుందో దాన్ని మనం U2 అని ఇంటర్నల్ ఎనర్జీ మనం అనుకుంటాం. సో దిస్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నల్ ఎనర్జీస్ ఆఫ్ U1 అండ్ U2. సో ఇనీషియల్గా హీట్ సప్లై చేయకముందు ఉన్న మోషన్స్ వల్ల వచ్చే ఎనర్జీ మనం ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ U1 అంటాం. సో ఫైనల్గా వచ్చే ఎనర్జీని మనం ఏమంటాం? U2 అంటాం. సో ఫైనల్గా మనం ఏం చెప్పొచ్చు? ఎనర్జీ అసోసియేటెడ్ విత్ ద
molecules is known as internal energy. This is microscopic point of view. Okay, do you get this?